హాయ్ గైస్, దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ యూట్యూబ్ ఛానల్. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ వెబ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో మైట్ అనే హెల్పింగ్ వెబ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ మైట్ అనే హెల్పింగ్ వెబ్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తుంటారు, అలాగే ఈ మైట్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అలాగే ఈ మే అలాగే మైట్ వాటి మధ్య గల డిఫరెన్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు ఈ ఛానల్ చూడడం కొత్త అయితే, అలాగే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యం అయినట్లయితే లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలా చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే నేను మరికొన్ని మంచి మంచి వీడియోస్ చేసి మీకు మరికొంత నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మైట్ని ఇంగ్లీష్లో ఎటువంటి స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తారనే విషయాన్ని డీటెయిల్గా ఒక డయాగ్రామ్ సాయంతో ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ప్రధానంగా మైట్ని ఇంగ్లీష్లో 5 స్ట్రక్చర్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్, మైట్ బీ. ఎవరైనా ఏదైనా ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఉండవచ్చేమో అనే విషయాన్ని ఈ మైట్ బీ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఈ మైట్ బీ దేర్ అట్ ద టైమ్. అతను ఆ సమయంలో అక్కడ ఉండవచ్చేమో. సెకండ్ వన్, మైట్ V1. V1 అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క ఫస్ట్ రూపం. ఏదైనా ఒక యాక్షన్ జరగవచ్చేమో అని చెప్పేటప్పుడు మనం ఈ మైట్ ప్లస్ V1 యూజ్ చేస్తుంటాం. షీ మైట్ గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళవచ్చేమో. థర్డ్ వన్, మైట్ బీ ఇన్ఫార్మ్. ఒక పని జరుగుతూ ఉండొచ్చామని చెప్పి ఇలా చెప్పేటప్పుడు ఈ మైట్ బీ ఇన్ఫార్మ్ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్, దే మైట్ బీ కమింగ్. వాళ్ళు వస్తూ ఉండవచ్చేమో. ఇది ఒక కంటిన్యూయింగ్ యాక్షన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక జరుగుతూ ఉన్న యాక్షన్ని ఈ మైట్ బీ ఇన్ఫార్మ్ అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మైట్ బీ V3, పాసివ్ వాయిస్. చూడండి, ద వర్క్ మైట్ బీ కంప్లీటెడ్. ఆ పని పూర్తి చేయబడవచ్చేమో అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పాసివ్ వాయిస్ని చాలా తక్కువగా మనం ఇంగ్లీష్లో యూజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్, మైట్ హ్యావ్ V3. ఈ మైట్ హ్యావ్ V3 అనేది ఒక రకంగా పాస్ట్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దే మైట్ హ్యావ్ బుక్ టికెట్స్ ఆల్రెడీ. అంటే వాళ్ళు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసేసి ఉండొచ్చేమో అనే అర్థాన్ని ఈ విధంగా ఈ మైట్ హ్యావ్ V3 మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మైట్ని స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ మైట్ బీ అట్ ద బ్యాంక్. అతను బ్యాంక్ దగ్గర ఉండవచ్చేమో, అది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ అంటే అతను బ్యాంక్ దగ్గర ఉండకపోవచ్చేమో అని చెప్పడానికి మనం mightn't యూజ్ చేయాలి. mightn't ఈజ్ ఈక్వల్ టు మైట్ నాట్. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మైట్ నాట్ని mightn'tగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. చూడండి, హీ మైటెంట్ బీ అట్ ద బ్యాంక్. అతను బ్యాంక్ దగ్గర ఉండకపోవచ్చేమో. దట్ ఈస్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే మైట్ రావడం జరుగుతుంది, తర్వాత హీ వచ్చి తర్వాత బీ రావడం జరుగుతుంది. మైట్ హీ బీ అట్ ద బ్యాంక్. అతను బ్యాంక్ దగ్గర ఉండవచ్చా, అతను బ్యాంక్ దగ్గర ఉండే అవకాశం ఉందని చెప్పి ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే మైటెంట్ యూజ్ చేయాలి, తర్వాత హీ యూజ్ చేసి తర్వాత బీ ఉంచవలసి ఉంటుంది. మైటెంట్ హీ బీ అట్ ద బ్యాంక్. అతను బ్యాంక్ దగ్గర ఉండకపోవచ్చా, అతను బ్యాంక్ దగ్గర ఉండకపోయే అవకాశం ఉందని చెప్పి ఈ విధంగా మనం మైట్ బీతో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు మైట్ ప్లస్ V1తో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. షీ మైట్ కంప్లీట్ డిగ్రీ. ఆమె డిగ్రీని పూర్తి చేయవచ్చేమో. ఇక్కడ చూడండి, మైట్ తర్వాత కంప్లీట్ అనే V1 యూజ్ చేస్తాం. కంప్లీట్, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, కంప్లీటింగ్. ఇలా ఆ కంప్లీట్ అనే వెర్బ్ యొక్క ఫామ్స్ ఉంటాయి. అందులో కంప్లీట్ అనే వెర్బ్ యొక్క మొదటి ఫామ్ని మనం తీసుకొని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. షీ మైట్ కంప్లీట్ డిగ్రీ. ఆమె డిగ్రీని పూర్తి చేయవచ్చేమో. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్లో మనం మైటెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, షీ మైటెంట్ కంప్లీట్ డిగ్రీ. ఆమె డిగ్రీని పూర్తి చేయకపోవచ్చేమో. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లో మైట్ యూజ్ చేసి తర్వాత షీ తర్వాత కంప్లీట్ అంటే మైట్ సబ్జెక్ట్ V1 రావడం జరుగుతుంది. చూడండి, మైట్ షీ కంప్లీట్ డిగ్రీ. ఆమె డిగ్రీని పూర్తి చేయవచ్చా, పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి ఇలా అన్నాం. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్లో మైటెంట్ యూజ్ చేస్తుంది. చూడండి, మైటెంట్ షీ కంప్లీట్ డిగ్రీ. ఆమె డిగ్రీని పూర్తి చేయకపోవచ్చా, పూర్తి చేయకపోయే అవకాశం ఉందని చెప్పి మనం ఈ విధంగా మైట్ ప్లస్ V1ని స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మైట్ ఇంగ్లీష్లో ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్, మోర్ డౌట్ఫుల్ దాన్ మే అనేది ఒక యాక్షన్ 50% వరకు జరగవచ్చు అని తెలియజేసినట్లయితే, అదే మైట్ అనేది ఆ యాక్షన్ 80% వరకు జరిగే అవకాశం లేదనే విషయాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ మైట్ కమ్, అతను రావచ్చేమో. షీ మైట్ జాయిన్, ఆమె జాయిన్ కావచ్చేమంటే ఆమె జాయిన్ కావడానికి 80% వరకు ఛాన్సెస్ లేనప్పుడు ఇలా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, మోర్ పొలైట్ దాన్ మే కన్నా ఎక్కువ పొలైట్గా, ఎక్కువ మర్యాదగా మనం ఎవరైనా రిక్వెస్ట్ కానీ అనుమతి కానీ అడిగేటప్పుడు మనం మైట్ యూజ్ చేస్తూ ఉంటాం. మైట్ ఐ కాల్ యూ, మీకు కాల్ చేయొచ్చా. మైట్ ఐ యూజ్ యువర్ కార్, మీ కారు వాడచ్చా, ఇలా అంటాం. నెక్స్ట్ వన్, ఇన్ కండిషనల్ సెంటెన్స్లో కూడా మనం పాస్ట్ని తెలియజేసేటప్పుడు మైట్ గురించి యూజ్ చేస్తూ ఉంటాం. పాసిబిలిటీ, అలాగే గెస్సింగ్, ఇలా ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మనం కండిషనల్స్లో మనం మైట్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇఫ్ యూ ఇన్వైటెడ్ దెమ్ దే మైట్ కమ్. చూడండి, ఇఫ్ యూ ఇన్వైటెడ్ దెమ్, మీరు వాళ్ళని ఆహ్వానించినట్లయితే దే మైట్ కమ్, వాళ్ళు రావచ్చేమో, అంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉండేదేమో అని చెప్పి ఇలా మనం ప్రిడిక్షన్ అంటే ఊహించి గెస్సింగ్ చేసేటప్పుడు ఇలా మనం కండిషనల్స్లో వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇండికేటింగ్ ద పాస్ట్. ఇలా చూడండి, మైట్ హ్యావ్ V3 యూజ్ చేసి పాస్ట్ను కూడా ఇండికేట్ చేస్తాం. అంటే అక్కడ అలా జరగండొచ్చు, ఇక్కడ అలా అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనం గెస్సింగ్ చేసి చెప్పేటప్పుడు కూడా మైట్ హ్యావ్ V3 యూజ్ చేసి చెప్తూ ఉంటాం. చూడండి, బై 10 దే మైట్ హ్యావ్ గాన్. 10 అయింది, ఈ పాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండవచ్చు, వెళ్ళి ఉండొచ్చేమో, ఇలా మనం మైట్ హ్యావ్ V3ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మే అలాగే మైట్ మధ్య గల డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, మే మైట్, హీ మే పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్, అతను మీటింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే ఇక్కడ 50% వరకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేటప్పుడు మనం మే యూజ్ చేయొచ్చు. హీ మైట్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్, అతను మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇది కూడా అదే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 80% వరకు అతను ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, అంటే 80% వరకు అతను రావడం అనేది డౌట్. ఇలా మనం ఇక్కడ మే దగ్గర 50, అదే మైట్ దగ్గర అయితే 80% వరకు ఒక యాక్షన్ జరిగే అవకాశం లేకపోవచ్చు అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఐ థింక్ హీ మే హెల్ప్ యూ, అతను నీకు సాయం చేయవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అనుకుంటున్నాను, అంటే ఎప్పటి నుంచి, అంటే ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ వరకు అతను నీకు సాయం చేయవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు ఇక్కడ మే అనేది ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఐ థాట్ హీ మైట్ హెల్ప్ యూ, నేను అనుకున్నాను నీకు సాయం చేయవచ్చేమోనని. ఇక్కడ చూడండి, నేను గతంలో అనుకున్నాను నీకు సాయం చేయవచ్చేమో అని చెప్పి. ఇలా ఇక్కడ మైట్ అనేది గతం నుంచి భవిష్యత్తు, అంటే అతను ఇంకా సాయం చేయకపోవచ్చు, భవిష్యత్తులో ఇంకా సాయం చేయొచ్చు. నేను గతంలో అనుకున్నాను అంటే గతం నుంచి, అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్ వరకు ఉన్న అవకాశాలే ఇక్కడ మైట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా చాలా ఈజీగా గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే ప్లీజ్ విజిట్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.